హాయ్, వెల్కమ్ టు గౌతమి ఫుడ్స్. ఈరోజు మనం ఆంధ్ర స్పెషల్ బెల్లం సున్నుండలు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. సున్నుండలు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది పిండి వంటల్లో భాగంగా చేసినా సరే ఆరోగ్యానికి ఒక ఇమ్యూనిటీ బూస్టర్ లాంటిది. మరి సున్నుండల్ని బెల్లంతో తయారు చేస్తే ఇంకాస్త హెల్దీగా కూడా మారుతాయి కాబట్టి ఈరోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. సున్నుండలు తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన మొదటి పదార్థం మినప్పప్పు. 1 కప్పు మినప్పప్పుని ప్యాన్లో వేసుకోండి. మినప్పప్పుని మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. 6 నుంచి 7 నిమిషాల పాటు వేపిన తర్వాత ఇది రంగు మారడం స్టార్ట్ అవుతుంది. ఇలా రంగు మారడం మొదలైన తర్వాత మీరు దీంట్లో బియ్యం వేసుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల బియ్యం వేసుకోవాలి. బియ్యం ఇంకా మినప్పప్పుని కూడా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది కదా. సున్నుండలుకి ఇలా మినప్పప్పు బియ్యం వేపుతుంటే ఈ వాసన వీధి చివరి వరకు వెళ్తుంది. అంత మంచి స్మెల్ వచ్చే వరకు మీరు వేపుకోవాలి. ఈ విధంగా రంగు మారాయి కదా, అంటే బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని ఇవి పూర్తిగా చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. సున్నుండలు కొంతమంది బరగ్గా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది సాఫ్ట్గా కరిగిపోయేటట్టు ఉంటే ఇష్టపడతారు. నేనైతే సున్నుండల్ని మెత్తటి పౌడర్లా బ్లెండ్ చేశాం. మీకు కావాలి అనుకుంటే కొంచెం బరకగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను మెత్తటి పొడిలా గ్రైండ్ చేశాను. అలాగే బెల్లం కూడా 1 కప్పు తీసుకుని తురిమి ఉంచుకోండి. బెల్లం ముక్కలు అయితే కలవకుండా ఉంటుంది కాబట్టి ఇలా తురుముకుంటే ఈ సున్నుండల పిండిలో బాగా కలుస్తుంది. సున్నుండల పిండిలో బెల్లంని బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బెల్లం బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి వేసుకుంటూ ఉండాలి. కనీసం 1/2 కప్పు నెయ్యి అయితే పడుతుంది. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా నెయ్యి వేసుకుని కలుపుకుంటూ మనకి ఉండలా వస్తుందా లేదో చూసుకుని దానికి సరిపడినంత నెయ్యి వేసుకుని సున్నుండల్ని తయారు చేసుకోవాలి. సున్నుండలు చేసేటప్పుడు బాగా గట్టిగా నొక్కుతూ ఉంటే అవి విడకుండా ఉంటాయి. ఇలా మీరు ఉండల్లా అన్ని సున్నుండల్ని తయారు చేసుకోండి. ఆల్రెడీ పంచదార సున్నుండల్ని పోస్ట్ చేశాను. ఆ వీడియో కావాలి అనుకుంటే అది కూడా చూడొచ్చు. చూసారు కదా, ఎంతో ఈజీగా బెల్లం సున్నుండలు రెడీ అయిపోయాయి. ఈసారి మీరు కూడా ఆరోగ్యానికి మంచిదైన ఈ సున్నుండల్ని తయారు చేసుకోండి.